ఫలములను ఇచ్చుటకు నన్ను ప్రేమించి పిలిచితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. నీ దివ్య సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మరి శనివారము, రేపటి దినము కొరకైన వాక్య పఠనములు, వర్తమానాలు ఇవిగో ముందుగానే మీ కొరకు పంపించబడుతున్నాయి. సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేయుచు ఉన్నాను. సంతోషము. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం 35వ అధ్యాయం ఆదికాండం 21, 22 వచనాలను మనము ధ్యానం చేయబోచు ఉన్నాము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దోలు ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ ప్రదేశములో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినపడెను. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగాన రూబేనును గూర్చి ధ్యానం చేయబోతున్నాం. రూబేను అనగా నా దేవుని ప్రియరా కుమారుని చూడుము అనేటువంటి ఒక అర్థం ఇస్తుంది. ఇతడు యాకోబు లేయాల ప్రథమ సంతానం, జ్యేష్ఠుండు, జ్యేష్ఠ కుమారుడు. అయితే ఇతడు పేరుకు జ్యేష్ఠుండే కానీ జ్యేష్ఠత్వం అనేది అతడు పొందలేకపోయాడు. తల్లి గర్భాన జ్యేష్ఠుడై పుట్టాడు కానీ జ్యేష్ఠత్వపు విలువలను అతను పొందుకోలేకపోయాడు.
గల కారణం ఏంటి అని లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే, ప్రియులారా, 12 గోత్రాలలో ప్రథమ గోత్రం రూబేను గోత్రం. అన్నదమ్ములలో మరి మొదటివాడు కూడా ఇతడే. ప్రియులారా, ఓ తల్లికి తండ్రికి ప్రథమ సంతానం ఎంత పుష్టిగా బలంగా ఉంటుందో మనము ఎరుగని విషయమేమీ కాదు. అయితే ఈ రూబేను కాలక్రమేణా తన ఔన్నత్యాన్ని కోల్పోయి జ్యేష్ఠత్వము పొందలేని వాడిగా ఇతడు పిలువబడతాడు. నిజానికి ఈయనను గూర్చి ప్రియులారా, మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడేమని చూస్తామంటే, ఈయనను గూర్చి ప్రియులారా, ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా అంటూ మనం చూసాం కదా. 5వ వచనం మొదటి భాగము, ఇతడు జ్యేష్ఠుడయ్యుండును గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడిను అని చూస్తున్నాం. అంటే తాను పొందవలసిన స్వాతంత్ర్యం, తాను పొందనయున్న స్వాస్థ్యం ఇశ్రాయేలు కుమారులకి ఇయ్యబడిపోయింది. అంటే యాకోబు కుమారులకి ఇవ్వబడింది. నిజానికి ఆ జ్యేష్ఠత్వము, ఆశీర్వాదము, అర్పణలను అన్నీ ఎవరి సొంతం కావాలి? జ్యేష్ఠుడు తండ్రి తర్వాత అన్నయ్య కదా, రూబేనే కావాలి. కానీ రూబేను పొందుకోలేకపోయాడంట. గల కారణం ఏంటంటే, ఆదికాండంలో మనం చూచినప్పుడు తన తండ్రి పరుపును అంటుపరిచాడంట. ప్రియులారా, ఈ మాట చెప్పుటకు గాను వినుటకు గాను భయము కలగాలి మనకు. ఎందుకంటే శరీర కార్యం ఎంత ప్రమాదకరమైనదో కదా. శరీర కార్యం అతనికి ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని, అతనికి ఉన్న ఆశీర్వాదాన్ని ప్రియులారా పోగొట్టేసింది కదా. చూడండి, యాకోబు కూడా ఇతడిని దీవిస్తూ తన అవసాన కాలంలో 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ ప్రియులారా రూబేనును గూర్చి మాట్లాడుతూ అంటారు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. ఎందుకని నీళ్ల వలె చంచలుడైపోయాడు? నీళ్లు చూడండి పిల్లరా, ఒక చోట స్థిరంగా ఉండవు. ఎటు పల్లం ఉంటే అటు చెదిరి వెళ్ళిపోతాయి. రూబేను జీవితం నీళ్ల వలె చంచల స్వభావం అయిపోయిందంటే, ఎందుకంటే తీర్మానానికి అతడు నిలిచి ఉండడు, తీర్మానమునకు అతడు నిలిచి ఉండడు. ఆత్మీయులారా, సంగమా, దేవుని బిడ్డలుగా నీవు పొందనయున్న ఆశీర్వాదం నీ మీదకి రాకుండగా వేరొకరి చేతిలోకి పోవడానికి ఇలాంటి శరీర కార్యం ఏదైనా పనిచేస్తుందేమోనని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుని పరీక్షించుకుని పవిత్రత కొరకు ప్రయాసపడవలసిన సమయం ఇది. రూబేను జ్యేష్ఠుడే, కానీ ఇశ్రాయేలు కుమారులు పొందుకున్నారంట. గల కారణం మనకు అర్థమవుతుంది కదా. తన తండ్రి పరుపునట అంటుపరిచాడట. పిల్లరా, అతడు తన తమ్ముడైనటువంటి యోసేపు గుంటలో త్రోసివేయబడినప్పుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి యోసేపును కాపాడాలని ప్రయత్నం చేశాడు. బాగున్నాయి పిల్లరా, కానీ తనలో ఉన్న కొన్ని బలహీనమైన కార్యాలు, బలహీనమైన అలవాట్లు, బలహీనమైన తొందరపాటు కార్యం తనను వర్ధిల్లకుండగా చేసింది, దీవెన పొందకుండగా చేసింది. పిల్లరా, ఇట్టి కార్యము ఎంత భయంకరమైనదో వాక్యంలో మనం చూస్తున్నాం కదా, వాక్యంలో మనం వింటున్నాం కదా. చంచలుడైపోయాడట, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడట. తండ్రి తరువాత పిల్లరా ఆ తమ్ముళ్ళందరినీ కూడా ఓ క్రమంలో నడిపించవలసిన తండ్రి స్థానం ఆయనది. అతడు పెద్ద కొడుకు అయినప్పటికీ పాపం వల్ల
జన్మ హక్కును కోల్పోయి యోసేపు కొడుకులకు అది అది ప్రాప్తి చెందింది పిల్లరా. దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకొనవలసిన మాట, జ్యేష్ఠుడై పుట్టాడు, జ్యేష్ఠత్వాన్ని అనుభవించలేకపోయాడు. గల కారణం తన శరీరంలో ఏలుబడి చేసిన తొందరపాటు సంబంధమైన కోరిక. పిల్లరా, ఈనాడు ఎంతోమంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు వీధిలో పడిపోవడానికి, ఎన్నో కుటుంబాలు శాపగ్రస్తమైన కాడి క్రింద ఉండడానికి, ఎంతోమంది బిడ్డలు ఆకలితో అలమటించడానికి, ఎంతోమంది బిడ్డలు తమ తండ్రిని తమ తల్లిని హేళనగా దూషించడానికి హేతువులు ఇవి కాదా? హేతువిది కాదా? ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, రూబేను చేసిన పాపదోషం తన స్థితిని గతిని మార్చివేశాయి. జ్యేష్ఠుడిగా పుట్టాడు, బలవంతునిగా పుట్టాడు. యాకోబే అంటాడు, నా బలాతిశయము నా ఔన్నత్యాతిశయము నీవే. కానీ ఏమైపోయాడంట? నీళ్ల వలె చంచలుడైపోయాడట. మాటలు వించిన ఆత్మీయులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా దేనిని మనం తృణీకరించాలో, దేనిని మనం వ్యతిరేకించాలో, దేనిని మనం కూకటి వేళ్లతో పెకిలించి వేయాలో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీర కార్యం ఎంత నష్టాన్ని తెస్తుందో చూసారా? బలవంతుడైన శాంసోన్ బలహీనుడైపోవడానికి అది కాదా? పిల్లరా, జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి, జ్ఞాన సంపన్నుడైన సొలొమోను చివరికి వ్యర్థం అంటూ మిగిలిపోవడానికి కారణం అది కాదా? ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దావీదు ఇంటిలో పోరు, దావీదు ఇంట్లో సమస్యలు లేపబడడానికి కారణం శరీర కార్యం కాదా? ఈ రోజుల్లో కూడా అనేక మంది లోకంలో పిల్లరా జరుగుచుండినటువంటి తొందరపాటు కార్యాలు, కేసు అని, మర్డర్ అని, పిల్లరా ఎంతో 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 సమస్యలకు కారణం శరీర కార్యాలు కాదా? కనుక ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఇట్టి కార్యాన్ని, ఇట్టి తలంపులు మా మీద ఎక్కడ అధికారం చేయకూడదయ్యా. రూబేను ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం తన తండ్రి పరుపును అంటుపరిచాడు. ప్రభువా అట్టి బలహీనతను జయించే కృప కావాలంటూ ప్రార్థించవలసిన వారంలో ఉన్నాం. ఆత్మీయులారా, రూబేను దాన్ని పోగొట్టుకున్నాడండి. యోసేపు కుమారులు దాన్ని పొందుకున్నారు ప్రియరా. కారణం తమ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు, తమ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నారు, తమ శరీరాన్ని అత్యంత మేలుకరంగా వాళ్ళు పరిశుద్ధంగా నిలవబెట్టుకోగలిగారు. కనుకనే అర్ధగోత్రములోనున్న ఆశీర్వాదానికి పాత్రులుగా మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం. మరి మాటలు వించిన ఆత్మీయులారా, పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొంచు హృదయపూర్వకంగా వేడుకున్నట్లయితే కనికర సంపన్నుడైన దేవుడు కృప చూపక మానునా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మా అందరితో మాట్లాడిన వాడా, రూబేను జ్యేష్ఠుడయ్యుండియు జ్యేష్ఠత్వాన్ని పొందలేకపోవడం చాలా విచారకరం ప్రభువా. కలిగిన తొందరపాటు ఏంటో చూసాం. వాక్యము ఎరిగి ఉన్న మేము వాక్యానుసారంగా నడిచే కృప, కాపుదల, కనికరం సమృద్ధి చేయమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.